న్యాయం చేయాలి మేడం. అవును మేడం, మమ్మల్ని ఇద్దరిని హీరోయిన్స్ గా పెట్టి అల్లు అర్జున్ పక్కన సినిమా తీస్తామని ఇద్దరు మోసం చేశారు మేడం. నా బాధ ఎవరికి చెప్పుకోను, మహేష్ బాబు పక్కన హీరోయిన్ చేస్తానన్నారు. ఇంతకీ వాళ్ళు ఎక్కడ? మరి నేనెవరు? బిత్రి సత్తే కామెడీ చేస్తున్నావా? మన ఇంటర్వ్యూ చూడు మబ్బులు ఎలా కమ్ముకున్నాయో. ఏం నవ్వుతారండి? మబ్బు గురించి మబ్బుగాడు చెప్తాను. పంచి పేలింది. ఆయన ఇద్దరు కలిసి చేశాం కదా, ఈ పంచులేంటి? నేను మోక్షం ఎప్పుడు వస్తుందా అని చేసావు, నువ్వు రమ్మ ఎప్పుడు వచ్చి డిస్టర్బ్ చేస్తుందా అని చేసావు. తేడా ఉంది. ఏంటి అంత తేడా ఉందా? మరేదా నేను అలీబాబా, నువ్వు డేరా బాబా ఉంటది. నీతో మాటలు అనవసరం. మాకు లేవా ఏంటి? అబ్బా ఏంటి రోజా గారు డల్గా ఉన్నారు? అంటే నీ మబ్బులు నా మీద పడ్డాయి. రోజా గారు నేను చచ్చిపోతే మీరు ఏడుస్తలేదు. డైరెక్ట్ గా పులితోనే పులిహారా? అవంతా పక్కన పెట్టండి. అసలు నన్ను ఎప్పుడు మహేష్ బాబు పక్కన హీరోయిన్ చేస్తారు? మీరు శాకాహార మాంసాహార? ఆవిడకి ఇప్పుడు ఏ శాఖ ఇస్తుందని ఆలోచన తప్ప శాకాహారం మీద పెద్ద ఆలోచన లేదు. ఏది ఒక్కసారి మీ చెయ్యిలా చూపించండి. అబ్బా దండరేక ఏంటి? నానకరం కూడా నుంచి నగిరి దాకా ఉంది. మరి ఉండదా? జబర్దస్త్ ఈవెంట్లు వగైరా వగైరా, మరి ఆ మాత్రం రేఖ కూడా ఉండదు. ఏది ఒక్కసారి అలాగా చేయి పెట్టండి. ఈ రోజు ఏం వారం? గురువారం. మీ జాతకం ప్రకారం ఇంకో వారం రోజుల్లో ఏమొస్తుంది? మళ్ళీ గురువారం వస్తుంది. ఆగండి. ఏంటే లారీ లాపేవాళ్ళగా? వాడు ఆగాడు కానీ ఎందుకు ఆగో? వాడికి ఆగాలని ఉంటది, ఆగుతాడు ఎక్కడైనా. నాగేం పని? ఆయన నన్ను హీరోయిన్ గా పెట్టి సినిమా తీస్తానే మోసం చేస్తావా? మాకు న్యాయం చేస్తారా లేదా? రోజా గారు మీరే మా పెళ్లి చేయించాలి. అబ్బాయి ఆపండి, పక్కపండి. తర్వాత కలుద్దాం. లాగట్లేదు. ఇదేంటి? నీ కాలు లాగేస్తే నా కాలుకున్న చెప్పు లాగేస్తా. మీ గురించి నేను చెప్తాను. మీ పేరు అనసూయ, మీరు ఒక యాంకర్, మీకు ఆడి కారు ఉంది. చెప్పరా? ఇద్దరు పిల్లలు ఉన్నారు, వాళ్ళు ఏ స్కూల్కి వెళ్తారు అది కూడా చెప్పు. ఎవరికి తెలియదు అయ్యి. ఇలా సిల్లీ థింగ్స్ అన్ని కదరా, మనం సాలిడ్ గా కొట్టాలి ఏదైనా కొడితే. అక్కడైతే పెట్టుందిరా. డబ్బుమయం ఈ జగమంతా గోల్డుమయం. మనం తీసేమో తవ్వేమా, ఏదో పురాతన వస్తువులు బయటపడినట్టు పడుతున్నాయి. నన్ను డాడీ అంటది. మాకేం తెలుసు సార్, మీరు ఎక్కడ ఏ పంట వేసారు? డెడ్ బాడీ అంత సీన్ లేదు. ఎవడే నీకు డాడీ? చూసాను రా, ఇందా నుంచి చూస్తానే ఉన్నాను. పిల్లల్ని కిడ్నాప్ చేసే గ్యాంగ్ రా మీది. అయ్యో వాడికి ప్రొడ్యూస్ చేయడం తప్ప కిడ్నాప్ చేయడం రాదండి. ఏంటి నాన్నగారు, చిన్నప్పుడు నేను అన్నం తిన్నని మారం చేస్తే బూచొత్తదని భయపడితే అప్పుడు నేనేం చేశాను? అద్దంలో చూసి నువ్వే బూచనుకొని తినుంటావు అంతే. అంతకుముంటే ఏం చేస్తుంటావు? ఇదంతా కదా అసలు మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ముందేమో గరీబ్ రథం ఎక్కించారు, ఆ తర్వాత కృష్ణా ఎక్స్ప్రెస్ షిఫ్ట్ చేశారు, ఆ తర్వాత రాజమండ్రి తీసుకెళ్లి గోదావరి ఎక్కించారు. మీరు పెట్లో ఉన్నారు కదా, మీకు ఎన్ని ఎలా తెలుసు? సౌండ్ బట్టి ఏ ఎక్స్ప్రెస్ ఏంటో చెప్పేస్తుంది అది. ఇవన్నీ కాదు, మేము మీ డాడీ కరెక్ట్ ప్రూఫ్ చూపించండి, అప్పుడు నమ్ముతాం. ఏంటి మీకు ప్రూఫ్ కావాలి కదా? నాన్నగారు చిన్నప్పుడు అమ్మ పాడిన పాట వినిపించిన. ఏంటది? ఇది కాదు కాదు కాదు, ఇది ఎక్కడ మోసం జరిగింది. మా అమ్మ పాడిన పాట కూడా ఉంది. ఏది? నా మొక్కే అనుకుంటా. వీళ్ళెవరో తెలుసా? సార్ వీళ్ళెవరు మా గెటప్పులో ఉన్నారా? పోలీసు గెటప్పులో వీళ్ళ పిల్లలు. వీళ్ళని చంపేశారు. ఇప్పుడు వీళ్ళ పోస్ట్ లోకి మీరు వెళ్ళాలి. చాలా సేపు చెప్పారు కానీ వెళ్దాం పద. చూడు సుధీర్ సింగ్ రాథోడా కరువు అన్నది ఎలా ఉంటుందో తెలుసా? అది ఎప్పుడు ఎలా వస్తుందో నీకు తెలుసా? ఫేమ్ అనేది ఎలా ఉంటుందో తెలుసా? అది ఎప్పటికి వస్తుందో తెలుసా? నీకు కరువు గురించి చెప్పాలంటే అసలు కరువు అంటే ఏంటో నీకు తెలుసా? కరువు విలువ ఎలా ఉంటుందో తెలుసా? కరువు గురించి కరువుకే చెప్తున్నాడు. అది ఎలా ఉంటుందంటే, వర్షం కురిసిన రాత్రి ఒక అమ్మాయి వస్తుంది, నువ్వు తలుపులు తెరుస్తావు, వర్షం కురిసిన రాత్రి ఆ అమ్మాయి వస్తూ సడన్ గా వర్షం ఆగిపోయింది.
అప్పుడుండే కరువు నీకు ఎలా ఉంటుందో తెలుసా? జూలై తర్వాత ఆగస్టు వస్తుంది, ఆగస్టు నెలలో రాఖీ పండుగ వస్తుంది. అప్పుడు నువ్వు కోరుకున్న అమ్మాయి రాఖీ కట్టడానికి వస్తుంది. అప్పుడు నువ్వు కోల్పోయిన కరువు నీకు ఎలా ఉంటుందో తెలుసా? నాకు కరువు లేదని ఎందుకు అనుకుంటున్నారు సార్? ప్రతి రోజు ప్రతి క్షణం నేను కరువు గురించి ఆలోచిస్తాను సార్. 7 ఏళ్ల క్రితం నేను జబర్దస్త్ జాయిన్ అయినప్పుడు కామెడీతో పాటు కరువును కూడా కంటిన్యూ చేస్తాను మళ్ళీ మనకు ప్రామిస్ చేశాను. ఎక్కడా కరువు ఎక్కడ ప్రామిస్ కోల్పోతానని చెప్పని ప్రతి క్షణం భయపడుతూనే ఉంటాను సార్. మీరు చెప్పిన వర్షాలు రావచ్చు రాకపోవచ్చు, రాఖీ పండుగ అమ్మాయిలు వచ్చి రాఖీ కట్టొచ్చు కట్టకపోవచ్చు, కానీ ఏదో ఒక రోజు ఆ కరువేరను ముంచేస్తాను నాకు తెలుసు సార్. మా వాడి చివరి కోరిక ఒక్కటే సార్, వాడు కరువులో ఉన్నప్పుడు వాడి చెయ్యి ఎదురుగా ఉన్న భుజం మీద ఉండాలి, దాన్ని గోగుతూనే ఉండాలి. నాకు టైం ఏంటి సార్? నేను ఇప్పుడు గోగుతాను మాటిచ్చాను. నో ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ, ఐల్ బి ఆన్ దట్ డ్యూటీ సార్. చెప్పండి రాజీవ్ కనకాల గారు, అందులో కాలా తప్ప ఏది సిట్ అవ్వలేదు నీకు చెప్పు. సార్ 7 రోజులుగా మా భార్య కనబడతలేదండి. మీరు 7 సంవత్సరాలు కనపడట్లే, మేము చూడట్లే సార్. అది కాదండి, ఆ బావోజీ గారు కిడ్నాప్ చేశారండి. చెప్పరా పత్తి ఆ బావోజీ గారి ఇంటికి వెళ్దాం పద. బావోజీ భలే సెట్ అయ్యారు అసలు. నేనే బావోజీ ఉన్నావు 100 కేజీ. అరే బాబుజీ నీకే వాళ్ళ జింతానే ఇలాంటి చాలా ఆడిచ్చా నేను నాకు చెప్పొద్దు వీటి గురించి. పరాయి అమ్మాయిని ఇంట్లో పెట్టుకోవడానికి సిగ్గులేదురా? సిగ్గులేదురా కదా అండి. మీ సంగతి చూడటానికి ఉన్నాడా? బావోజీ నువ్వు పిలిపించి తిట్లా బిట్లా ఈడొచ్చాడేంటి? ఎవడీడు? ఈడా ఇందాక నువ్వు కరువు మీద ఒక డైలాగ్ చెప్పావు కదా, దాని మొత్తానికి కటౌట్ ఈడే. మా బావతో పెట్టుకోవడానికి మీకు ఎన్ని గుండెలరా? నేనేం తిట్టలేదు కదా. మీరు ఎన్ని సందులు పరిగెట్టినా తరివి చంపుతా. అవసరం లేదు, మా వాడు ఎప్పుడు సందులోనే ఉంటాడు. నువ్వు కూడా తరమాల్సిన అవసరం లేదు, పక్క సందులోనే ఉంటావు. చూడు, ఒక కాట్రాజు ఒక ప్రభాస్ యుద్ధం చేసుకుంటే ఎలా ఉండదో చూద్దు. ప్రభాస్ కాట్రాజు యుద్ధం నువ్వు చూడు, ఇద్దరు కాట్రాజుల యుద్ధం మేమందరం చూస్తాం. ఆ పక్కన అడుగో, ఇలాంటి పొద్దున్నే అద్దంలో 100 చూస్తుంటా నేను. నీ ఫేస్ అన్నిసార్లు చూసుకుంటావా? మీ సంగతి ఇలా కాదురా, ఏంట్రా ఎక్కువ చేస్తున్నారు? మమ్మల్ని ఏమనొద్దు. ఆ ఇద్దరు పిల్లలు ఒక పిల్ల తల్లి నా దగ్గరే ఉంది. ఎవరు? ఇదిగో దీని తల్లి. రష్మి మీ దగ్గర ఉందా? రష్మి నాకు వదిలేండి, మిమ్మల్ని అందరిని వదిలేస్తా. వదిలేమంటే కుదరదు, తల్లి కూతురు ఇద్దరిని జాగ్రత్తగా చూసుకోవాలి. తల్లిని బాగా చూసుకుంటా, మీరు హ్యాపీగా పిలవండి. రష్మి రష్మియా? అవును, ఆవిడ రష్మి గౌతమ్, ఇది రష్మి భూతం. నువ్వు లోపలికి అడుగు. నువ్వేంటి రష్మియా? సరిపదా మనసున ఉన్నది చెప్పాలనున్నది మాటలు రావేలా. ఈ పాట నువ్వు ఎవరి కోసం పాడావు? ఇంకెవరి గురించి? మన హైప్రాది బావ గురించే. నేను కూడా హైప్రాది బావ కోసమే పాడా. కాంపిటీషన్. బావ గురించి చెప్పాలంటే ఏం చెప్పమంటారు రోజా గారు? పొద్దున్న నుంచి ఏం ప్రాక్టీస్ చేస్తారో అదే చెప్పండి. వీళ్ళ కౌంటర్లు కూడా ఉంటాయా? ఎందుకుండో, ప్రతి వారం 6 స్కిట్లు అనుకుంటారు, కానీ ఇక్కడ జరిగే 12 స్కిట్లు. ఇక్కడ ఒకటి వేస్తుంటే అక్కడ ఒకటి వేస్తుంటారు. అనసూయ గారు, అయిపోయినది బాబా, మా ఇద్దరులో ఎవరింటి ఇష్టపడతాడు? పిండి రూపడానికి పత్రం లేదంటే అన్నదాన సత్రం పెడదాం అందంట, వెనకాల నీలాంటిది ఒకటి. ఆదికి నేనంటే ఇష్టం. ఇంతకీ ఈవిడెవరు? ఆవిడ ఇక్కడ ప్రధాన పాత్ర పోషిస్తుందిలే. ఒక్కోసారి హైపరాది టీంలో చేస్తున్నామా ఆవిడ టీంలో చేస్తున్నామా నాకే డౌట్ గా ఉంటుంది. ఎందుకంటే నాకన్నా లీడ్ రోల్ ఆవిడే చేసేస్తుందిలే. సరే గాని షాపింగ్ చేద్దామా? రండిరా, మొత్తం సర్దండి. అరిసావా గొంతులో దింపేస్తా. రే సర్దేండ్రా. సీతారాల సిరపడు పట్టు పట్టినాడ ఒగ్గడు పెత్తనాలు నడిపేడు చిత్తరాల సిరపడు. మైండ్ బ్లోయింగ్ ఎంట్రీ.
మామూలు కాదు. షోకి వచ్చే కలెక్షన్స్ కంటే అప్పుడప్పుడు మన ఎలివేషన్స్ కి ఎక్కువ ఖర్చు అవుతుంది. మనుషులకే కాదు కోళ్ళకు కూడా పార్షియాలిటీ ఉంటదండి. నేను అల్లు అర్జున్ కాదు అదేం తెలిసిపోయింది, ఉండట్లా సరిగా చేతులు. ఏం పర్లేదమ్మా, ఏం పర్లేదు. చూడు అనసూయించుడు. ఏంటిది అది? నిన్ను చూస్తే కోడి ఆగట్లేదు. పొగోడిగాలం మేము ఆగుతామా? ఏదో ఊరక అంటుంటాం. అక్కడ అంత జరుగుతుంటే నువ్వు ఇక్కడేంటి? నేను వెళ్ళిన దాకా ఏం జరగదు అక్కడ. నేను ఏదైనా అనాలి, ఆ తర్వాత వాళ్ళు ఏదైనా అనాలి. శాంతి ఎప్పుడు ఏదో చేద్దామని చూస్తూ ఉంటుంది. ఏదో చేద్దామని చూస్తాను, స్కిట్ ని కాదు నన్ను. సర్లే నువ్వు అంత ఇబ్బంది పడకు. నీకోసం చిన్న గిఫ్ట్. ఇందులో ఏం లేదు. మన కెమిస్ట్రీ కూడా అలాంటిదే. ఏదో ఉందనుకుంటారు, ఏం ఉండదు. అంతా ఆయన మహిమ. అదే మీ ఆయన. ఎరా అబ్బాయిలు, గ్యాప్ లో డైలాగ్ బాగా గుర్తించుకుంటారు. కాన్ఫిడెంట్ గా అరిచో. మాస్క్ తీరా. తీసావా? వేసుకోవడం ఎందుకు ఈ మాత్రం దానికి? రెండు ఒకటే. కత్తిలా ఉంది బావా. అదే కత్తిలా ఉంది. కత్తేగా. ఎప్పుడు దాని మాత్రం బాగానే పొగుడుతాం. మేము కూడా అలిగితే బాగానే ఉంటాం. ఎలా ఉంది? వెలుగుతున్న జ్యోతి పక్కన అలుగుతున్న కోతిలాగే ఉంది. అయినా మేము ఇంతమంది ఉన్నాం, నువ్వు ఒక్కడే ఉన్నావు, ఏం చేస్తావురా? అవునా సార్? రజనీకాంత్ గారి డైలాగ్ ఏదైనా ఒకటి చెప్పండి. నాన్న పందులే గుంపులుగా వస్తాయి, సింహం సింగిల్గా వస్తాయి. నేను ఏదైనా డైలాగ్ చెప్పంటే ఆయన అదే ఎందుకు చెప్పాడు? మీరు పందులు, నేను సింహం అని ఆయన కూడా గుర్తించారు. 3వ ఎపిసోడ్కే పందులు పసిగట్టారంటే నా స్కిట్లో ఇంకా చాలా జంతువులు ఉన్నాయి. ఇద్దరు అందగత్తుల ముందు మమ్మల్ని ఎర్రి పప్పని చేస్తున్నావా? దాన్ని కూడా అందగత్తన్నావు అంటే నువ్వు ఆల్రెడీ ఎర్రి పప్పని చేయాలి. ఎవడొచ్చి అడ్డుపడినా సరే ఇవాళ అన్ని తీసుకెళ్లిపోతాం. నగల్ని, చీరల్ని, వీళ్ళని తీసుకెళ్ళండి రా. మమ్మల్ని, జడ్జిల్ని, యాంకర్ని అందరం తీసుకెళ్ళి నువ్వు కూడా కుదిరింది అని. ఇప్పుడు ఏంటి, వీళ్ళు వస్తే గానీ మీరు వెళ్ళరా అంటారు. వెళ్ళం. సరేరా, నేను ఇటు తిరిగి చేసింది మీరు అటు తిరిగి చేయండి, ఆటోమేటిక్ వాళ్ళు పంపిస్తా. ఓకేనా? ఓకే. హాయ్. ఇప్పుడు నువ్వు ఎవరికి హాయ్ చెప్పావు తెలుసా? సీసీ కెమెరాకి. వచ్చారంటే బొక్కలు వేస్తారు. చూసావా ఎలా పంపించేశాను? నువ్వు మగాడి బావా. నేను మగానని అందరికీ తెలుసు, నువ్వేంటో చెప్పు. అది తెలియక కన్ఫ్యూజ్ అవుతా. తప్పుకోండి. ఎవరు వస్తున్నారు? తప్పుకుంటే అమ్మగారు వస్తారు. నువ్వు తప్పుకుంటే అందరు వస్తారు. అందం అమ్మాయి అయితే నీలా ఉందా అన్నట్టుందే, మోమాటాలే వదల్నాయే, అడగాలంటే కౌగిలే. అమ్మాయి గారు రండి, కట్టుకోవడానికి పెట్టుకోవడానికి కొట్టుకోవడానికి అన్ని ఉన్నాయి. ఇదిగో బాబు, నా 2 చేతులకి 2 గాజులు, 2 కాళ్ళకి 2 పట్టీలు, ముక్కులోకి 2 దూదులు, నోట్లోకి ఇప్పుడు బియ్యం ఇస్తే అది పడుకుంటది. నీ అందానికి బాక్స్, మరి నా అందానికి ఐస్ బాక్స్. ఒరే గణపతి, ఈడు పొగరు నాకు నచ్చింది. కొండారెడ్డి బుర్జి దగ్గర కానీ లాక్కురా. మీరు కూడా. నీకు పొగరుంది, అది అమ్మాయికి నచ్చింది. దానికి షుగర్ ఉంది, అది నాకు నచ్చలా. నాకు నచ్చలా, నేను రాను. రే. రండే మీరు. ఎప్పుడు ఇలా కోపంగా ఉంటావేంటి? నన్ను చూస్తూ ఉండు. చూసావా ఈ అందాన్ని చూస్తా మొహం ఎలా వెలిగిపోతుందో? నేను ఒకటి చెప్తుంటే ఏదో రాస్తున్నావేంటి? అంటే బేసిక్ యాంకర్ ని కదా, నెక్స్ట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఏం పని చేయాలని అనుకున్నా. మంచి లైన్ దొరికి. రేయ్ గణపతి తీసుకో. ఏంట్రా ఆడిని తీసుకురమ్మంటే వీళ్ళు తీసుకొచ్చావేంటి? వీళ్ళ కోసమైనా ఆడు వస్తాడు రా, కంగారు పడకండి. పిలవే మీ భావన ఎక్కడున్నాడో. ఏంటి 5 నిమిషాల్లోనే గెటప్ మార్చేసావా? ఎవడో సినిమాలో అల్లు అర్జున్ వెనక్కి రామ్ చరణ్ వస్తే చూసాడు, ఇప్పుడు అదే అల్లు అర్జున్ వెనక్కి మహేష్ బాబు వస్తే చూడరా. నీ సంగతి ఇలా కాదురా, మా నాయన్ని పిలుస్తాను. నాయనా ఏంట్రా ఏదన్నా చూసి వచ్చాయంటే వచ్చేటప్పుడు? ఇది లంచం నాయుడు మేనరిజం. పేరు భలే ఉందిరా, సినిమా కూడా తీయొచ్చు. ఏమని? లంచం నాయుడు. క్యాప్షన్ మంచం వదలడు. నువ్వు నా కూతురు పెళ్లి చేసుకోలేదనుకో, నీ మరదల్ని వేసేస్తా. కత్తితోనా?
నాకు ఇష్టమైన మరదలు అదిరా, నువ్వు దాన్ని ఏం చేస్తే నాకేంటి ప్రాబ్లం? ఇదా అయితే దీన్ని వేసేస్తా. నువ్వు దాన్ని ఏం చేస్తావా? అరే నీ మేనల్లుడు నా దగ్గర ఉన్నాడు, వాడిని నేనేసేస్తా. ఏడి అరే ఏంటి భయపడుతున్నావా? ఇప్పటికే చాలా స్కిట్లు జుర్రేసేవాళ్ళు కానీ చాలరా. ఈడు నా దగ్గర ఉన్నాడు, ఈడి సంగతి నేను తెలుస్తా, మామూలుగా ఉండదు. రే మావయ్య నన్ను వీడు నన్ను పూర్తిగా చెప్పరా, మేము కిడ్నాప్ చేసామా రేప్ చేసామా అర్థం కావట్లేదు వాడికి. వీడిని వదిలేదే లేదు నా మరదలను పంపించేదాకా. అరే ఆడు భయపడుతున్నాడో వదిలేంట్రా. వీడు భయపడుతున్నాడు అని వాళ్ళకి అనిపిస్తే నేను వదిలేస్తారా అని మీకు ఏమైనా అనిపించిందండి? లంచానికి తగిన కంచం. ఏంట్రా పర్ఫార్మెన్స్ చేస్తున్నాడా? అబ్బబ్బబ్బబ్బబ్బ ఇలాంటి ఎక్స్ప్రెషన్స్ నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్. నా గురించి నీకేం తెలుసు? బేసిక్ గా ఆర్టిస్టులు రెండు రకాలు రా. ఒకటి ప్లేట్ మీల్స్ లాంటి వాళ్ళు, వాళ్ళు ఏం కావాలో అది ఇచ్చేస్తారు. ఫుల్ మీల్స్ లాంటి వాళ్ళు మనకేం కావాలో అది ఇచ్చేస్తారు. మరి నేను ఓన్లీ ప్లేట్, నో మీల్స్. దట్ ఈస్ పర్దేశ్. నా గురించి నాకు అసలు ఉపయోగం లేదు నా వల్ల. ఉంటదరా, చెల్లి పెళ్లికి ఎక్స్ప్రెషన్ తీసుకుంటే తల్లి చావు కూడా ఉపయోగపడింది. అలా ఉంటుంది. డిస్కషన్ అనవసరం, మా ఓన్ పంపిస్తా. నా మరదల్ని పంపిస్తే మీ ఓన్ పంపిస్తా. సరే పోండి. ఎల్లు. ఇదిగో నన్ను పెళ్లి చేసుకున్నావనుకో, మియం పెళ్లి ముసలదాంతో పెళ్లి. మన సైడ్ రండి, వచ్చేసాడు. అదే నా మరదలు నా సైడ్ వచ్చేసారు. ఇంకేంట్రా నువ్వు పీకెత్ బొక్క? అరే నా కూతురు దక్కంది ఎవరికి దక్కడానికి వీల్లేదు. దాని మెల్ల వెళ్ళి ఎవడో ఒక తాళి కట్టండి రా. ఏంట్రా ఇది? దీనికి ఎవరు కట్టారా? అది అనుకుని దీనికి కట్టేసా. నాన్నగారు నాకు కూడా కట్టారండి. అది అనుకునే కట్టారా నువ్వు కూడా? దాని మీద చాలా మంది కళ్ళు ఉన్నారా? ఒరే సరే గాని ఇది ఎవరు కట్టారా? అది అనుకునే నేను కట్టేసా. అది అనుకుని కట్టేవా? అంత కక్కుర్తిగాళ్లే. కడతావు గట పద. ఎలాగో కట్టాక తాళి లేటెందుకు పద. సరే ఎలా కట్టావు కదా పద. బావా ఇప్పుడు మనం ఏం చేద్దాం? ఏముంది వెళ్ళి ఆది పాట స్టార్ట్ అయితే వెనకేం చేస్తున్నావు? అంటే ఇన్ని రోజులు ఇంట్లో ఉండి ఇది కూడా ఇల్లు అనుకుని వెనక పడుకుని పోయా. వాడు ఎవడో లేపితే లగెత్తుకొచ్చా. చాటు పిండ తడిసే కోకమాటు పిల్ల తడిసే ఆకాశ గంగొచ్చింది, అందాలు ముంచెత్తింది, గోదావరి పొంగొచ్చింది, కొంగుల్ని ముడిపెట్టింది. పరీక్షలు రాయకుండానే పాస్ అయిన 10వ తరగతి పిల్లలాగా ఎంత బాగా నవ్వుతున్నావే. ఇదంతా సర్లే గానీ చాలా రోజుల తర్వాత నువ్వు జబర్దస్త్ వస్తున్నావు కదా, నీ ఫీలింగ్ ఏంటి? లోపల జస్ట్ స్కిట్టే జరుగుతుంది, కానీ లోపలికి రావడానికి బయట పెద్ద ఈవెంటే జరుగుతుంది. ఏదో పొగేస్తున్నారు, ట్యాగులు కడుతున్నారు. ఇది నానకరం కూడా నాస అర్థం కావట్లేదు నాకు. కాసేపు దగ్గర రావచ్చుగా. నాకు సిగ్గేస్తుంది. 10 సార్లు ప్రాక్టీస్ చేసావు, ఇంకా సిగ్గంటే. ఇప్పుడున్న పరిస్థితుల్లో మన ఇద్దరి మధ్య కనీసం ఇంత డిస్టెన్స్ ఉండాలి తెలుసా? ఇంత దూరం ఉంటే రిలేషన్ కోసం నుంచున్నట్లేదు, ఏదో రేషన్ కోసం లైన్ లో నుంచున్నట్టుంది. దగ్గరగా ఉంది. ఏదో మనో గారు చూస్తున్నారు. చూడడానికి ఆయనకు డబ్బులు ఇస్తున్నారు. రోజా గారు గుచ్చుగుచ్చు చూస్తున్నారు. అందుకే ఆవిడకి అందరికంటే ఎక్కువ ఇస్తున్నారు. అనసూయ కూడా చూస్తుంది. ఆవిడ కెమెరా చూస్తుంది, మనల్ని కాదే. ప్రేమ అంటే సోషల్ సైన్స్ ఇవి కాదమ్మా, కెమిస్ట్రీ. ఆ కెమిస్ట్రీ ఏదో ఇందాక సాంగ్ లో చూపించొచ్చుగా. చూపిద్దామని అనుకున్నా, లాక్డౌన్ గ్యాప్ మొత్తం స్కిట్ గ్యాప్ లో తీర్చుకుంటున్నా. హైపరాదని యూట్యూబ్ లో రాస్తారని నా భయం. లాక్డౌన్ అంటే గుర్తు వచ్చింది, మన రోజా గారు ఏం చేస్తుంటారండి? ఈ లాక్డౌన్ వల్ల ఆవిడకి ఒక్కదానికి చాలా ఉపయోగం. దేశంలో మొగుడు పిల్లలందరూ 24 గంటలు ఇంట్లో నుండి గొడవలంట. ఇక మీ షో 3000+, 4000+. అంతేకాక పాప ఆమెకి జబర్దస్త్ గ్యాప్ వచ్చింది, కానీ ఈ రాజకీయంగా పెద్ద గ్యాప్ ఏమి రాలేదు. ఆ నగరం మొత్తం నిత్యావసర వస్తువులు పంచింది పాప. ఎప్పుడు మాకు 10 మార్కులు ఇస్తారు కదా, ఈ విషయంలో నేను మీకు 10 మార్కులు ఇస్తున్నా, తీసేసుకోండి. ఈ రోజు మీరు అన్ని స్కిట్లకి 10 ఇవ్వాలి. 10, 9 ఇచ్చారనుకో 19 అవుతే మళ్ళీ COVID-19 గుర్తొస్తుంది. మీరు అన్న మరి మను గారు ఏం చేస్తుంటారంట? మను గారా, నేను జడ్జి అయ్యే 3 నెలలు అవ్వలేదు, అప్పుడే 3 నెలల బ్రేక్ అంటే తెగబాదపడ్డ.
మళ్ళీ స్టార్ట్ అయింది కదా, ఇలా బెల్ట్ మీద చెయ్యేసి కరోనా కరోనా నా పసికల్లకు నా చిక్కుపుకు చిందే వేసేనా అని చెప్పి రజనీకాంత్ గారు పాటలు వేసుకొని రెడీగా ఉన్నారు. మరి అనసూయ ఏం చేసి ఉంటుందంట? అలవాట్లో ఇంట్లో కూడా ఇంట్రో సాంగులు చేసేదంట. నిద్రలో కూడా బ్రాండింగ్ నేమ్స్ కింగ్ సోడా అనేదంట. పొరపాటున భరద్వాజ గారు అలా చేసి కదిలిస్తే ఇప్పుడు వస్తున్నారు హైపరాజియన్ టీం అనేదంట. ఇవన్నీ మనకెందుకు, ఎవరేం చేస్తే మన ఇద్దరం ప్రేమించేసుకుందామా? మనకి ప్రేమకు చిహ్నంగా నీ పెదవి పైన నా పేరు. పెదవనుకున్నావా పెన్సిల్ అనుకున్నావా చెక్కించుకోవడానికి? సరే గుండె మీదైనా. నా గుండు మీద కూడా నేను చెక్కించుకోనే ప్లీజ్, నీకు దండం పెడతారా? వర్షంలో కాసేపు తడుద్దాం. వర్షంలో తడిస్తే జలుబు వస్తుందమ్మా. అది వర్షం వల్ల వచ్చిన జలుబు, కరోనా వల్ల వచ్చిన జలుబు, చలివి మళ్ళీ కన్ఫ్యూజ్ అయ్యి లాక్డౌన్ చేస్తారు. 24 రోజులు 80 రోజులు ఉన్నందుకే బట్టలో నుంచి పొట్టలు బయటకు వచ్చేస్తాయి. మనం వెళ్ళి ఆ క్యాంప్ ఫైర్ దగ్గర మంచిగా చలి కాసుకున్నారా? పదరాజు మన ఇద్దరు అలా వర్షంలో తడిసి ముద్దవుదాం. ఆల్రెడీ గద్దలు తిన్న ముద్దలాగా ఉన్నారులే కానీ రండి. ఆది గారికి మా జంటను చూస్తే కుళ్ళులాగా ఉంది. ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలో నేర్చుకో. ఆది గారికి మా జంటను చూస్తే కుళ్ళులా ఉంది అనడానికి, ఆది గారు మా కుళ్ళిపోయిందంటే ఎలా ఉంది అనడానికి చాలా తేడా ఉందిరా లకిడీ కపూల్. ఏం మాట్లాడుతున్నాండి? ఆయన గురించి ఏం తెలుసు? మాదాపూర్ లో సాఫ్ట్వేర్ ఆఫీస్ ఉందా? దాని ముందు పరోటాలు వేసేవాళ్ళ. వేసేవాడో లేదో కానీ నువ్వు మాత్రం నా డైలాగులన్నీ వేసేస్తున్నావు. ఏంటండి వాళ్ళ నేను మాట్లాడితే అలా ఉంటున్నారు? భయమా? భయం అంటే వాడి భయం అది కాదులే. వైరస్ వస్తది అంటారు, అది కంటికి కనిపించదు. మనల్ని కాపాడుకోవడానికి మనలోనే ఇమ్యూనిటీ పవర్ ఉంటుంది, అది కూడా ఇల్లు కనిపించదు. ఈ రెండింటికి మధ్య పోరాటంలో వాడే కనిపించకుండా పోతారని వాడు భయం. మరి ఇంత తెలిసిన వాళ్ళు దానికేదో మందు కనిపెట్టొచ్చుగా. చాలా పరిశోధనలు చేసి దానికి ఒక మార్గం కనిపెట్టా. ఏంటి? స్టే హోమ్ స్టే సేఫ్. మరి తమరెందుకు షూటింగ్ వచ్చారు? స్టే హోమ్ స్టే సేఫ్ గా ఉండాలంటే టేక్ రెమ్యూనరేషన్ అని ఇంకోటి ఉంది, తీసుకోవాలి. సరే కానీ శాంతి, వాళ్ళ మాటలు ఎప్పుడు ఉండేవే కానీ లాక్డౌన్ లో ప్రేమ గురించి మనం ఎన్నో మాటలు చెప్పుకున్నాం. ఏది అందులో ఒక మంచి మాట చెప్పు. పోరాడాల్సింది వ్యాధితో కాదు, రోగితో. రండి క్యాంప్ ఫైర్ మంచిగా వంటేసుకుందారా. ఏంటి రాజు ఇంకా అక్కడే ఉంటావు? నా దగ్గరగా వచ్చి ముద్దిచ్చి ఆ తర్వాత గొంతు నొప్పి వచ్చి, జ్వరం వచ్చి, ఊపిరాడక చచ్చి, అవసరం మనకి ఇవన్నీ? చెప్పా ఏం లేవు. అవునవును నిజమే, చాలా కేసులు పెరుగుతున్నాయి. కేసుల గురించి మాట్లాడుతుంది ఏంటో. ఈ వేడి ఇలా తగ్గదు గానీ ఈ చలికి నీ కౌగిలి ఒక్కటే మార్గం. నా కౌగిలికి నీ చలి ఒకటే మార్గం. రా కౌగిలించుకుందాం. చేతులెత్తి మొక్కుతా, చేయి కలపకురా, కాళ్ళు కూడా మొక్కుతా, అడుగు బయట పెట్టకు. కరోనా ఒకవేళ కంటికి కనిపిస్తే ఖచ్చితంగా ఇలాగే ఉంటది. కన్ఫర్మ్ గెటప్ సూపర్. సరిపోయాడు. మీ అందరికి కరోనా గురించి అవగాహన తెప్పిద్దామని వచ్చా. మీరు అవగాహన చేసుకోవడమే కానీ అవగాహన చేయడం కూడా వచ్చా స్వామి. అమ్మ అబ్బాయి మధ్య సామాజిక దూరం లేకపోతే కరోనా వచ్చి ఇలా అంటుకుంటది. అబ్బా అమ్మాయి తప్పు చేసినా ఇలా అంటుకుంటది, అబ్బాయి తప్పు చేసినా ఇలా అంటుకుంటది. దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? నువ్వు దాన్ని అంటుకోవడానికి అడుగు తినే ప్రయత్నాలన్నీ చేస్తున్నావు అని అర్థమైంది. ఏమండి నాకు తెలియక అడుగుతున్నాను, కరోనా గురించి వాళ్ళకే చెప్తారు, మాకు రాదా కరోనా? ఆల్రెడీ ఉన్న వాళ్ళకి రాదులేండి. మీరు కనుక నేను చెప్పేది పాటించకపోతే మళ్ళీ లాక్డౌన్ వస్తుంది. లాక్డౌన్ అంటే అవుతాయంటరా? లాక్డౌన్ అంటే అందరం మా ఇంట్లో ఉన్నావు, నువ్వు ఏ ఇంట్లో ఉన్నావు అని గుర్తొచ్చి అయినా నువ్వేంటి ఈ జాగ్రత్తలని చెప్పడం, నీకేం అవసరం? ఏమో నా పెళ్లి తంతు కాకుండానే చచ్చిపోతున్నామని భయం ఉందిరా. పెళ్లి కాలే తంతులు చాలా అయినాయి కదా. మీకంటే గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు, నాకేం గర్ల్ ఫ్రెండ్ లేదు. నా గర్ల్ ఫ్రెండ్ వాళ్ళ అన్నయ్య ఇంట్లో లాక్డౌన్ చేసి పెట్టారు, ఏం చేయాలో అర్థం కావట్లా. దానికి భయం ఎందుకురా, మనందరం ఫ్రెండ్స్ లాగా వచ్చి దాన్ని లేపుకొచ్చేద్దామని చెప్పు, దాని ఫోన్ చేయి. హలో డార్లింగ్, మా ఫ్రెండ్స్ అందరూ వచ్చి నేను ఫ్రెండ్స్ లాగా ఇంటికి వచ్చేసి నేను లేపుకొని వచ్చేస్తాను, సరేనా? సరే వెళ్దామా? ఇగో వాళ్ళిద్దరు వాళ్ళ అన్నయ్యలు ఇద్దరు చాలా పెద్ద ఫ్యాక్షనిస్టులు, ఓకేనా? ఎక్కడా ఇల్లు? రండి రండి, ఇదే ఇల్లు. ఇగో వాళ్ళిద్దరు చాలా డేంజర్, దొరికితే వదలరు. దొరికితే వదలరా? అయినా మనిషి మారలేదు, అతని మమత తీరలేదు. వీళ్ళ మీకు తెలుసా అసలు 2020లో విపత్తులు స్టార్ట్ అయిందే వీళ్ళతో. అవునా? వీళ్ళు దొరికితే వదిలించడానికి నానా? అవునా? ఇంతకీ అసలు ఏం జరిగిందండి? ఏం జరిగేది ఏముంది, వీళ్ళు పొరపాటున ఐమాక్స్ అనుకుని వెళ్ళారు, తీరా అక్కడ రామ్ గోపాల్ వర్మ క్లైమాక్స్ జరిగింది. మేము అప్పటికి చెప్తానే ఉన్నామండి చాలా మంచోళ్ళు అని చెప్పేసి, కానీ వాళ్ళు యాక్టింగ్ అనుకున్నారు. యాక్టింగ్ చేస్తున్నారు అనుకున్నారా? ఈడిది కూడా యాక్టింగ్ అన్నారా? ఈడిది కూడా యాక్టింగ్ అన్నారా?
అయితే మీ అందరూ మా అమ్మాయి ఫ్రెండ్స్ అన్నమాట. నీ పేరేంటమ్మా? నేను ఏదైనా చేస్తానండి. ఏదన్నా? అదేంటి? నా పేరు అది పెట్టారండి చిన్నప్పుడు. నీ పేరు? ఏదో ఒకటి చేస్తానండి. నీ పేరు? ఏం చేయడండి, ఏం చేయడండి. నీ పేరేంటమ్మా? ఉంటానండి. నీ పేరు? వస్తానండి. వద్దమ్మా. మీ పేర్లు ఏంటండి? ఇరుక్కుంటామండి. మా చెల్లిని పిలిపిస్తాను. అమ్మా అగ్గి పుల్ల లాంటి ఆడపిల్ల నేను నన్ను చిన్న చూపు చూస్తే ఊరుకోను ఎందులోని నీకు నేను తీసుకోను. అరే ఇది ఇన్ని రోజులు లాక్డౌన్ లో ఉంది, ఏదైనా పొగ గోడౌన్ లో ఉందిరా. సుధీర్. మాధవి. ఏం పేరు? మాధవి. మంచి కాంబినేషన్ రా, సినిమా తీయొచ్చు. ఏంటి? లక్ష్మీ గణపతి ప్రొడక్షన్స్, మాస్క్ మాధవి, రస్క్ రాజా. అసలు నిన్ను రోజులు ఎలా ఉన్నావు రా? నన్ను వదిలేసి ఎలా ఉన్నావు? నా గురించి ఎలా ఏడుస్తున్నా? నేను ఏడవాల్సి వస్తుంది, నువ్వు పక్కకి రా. ఏడుపులో కూడా ఈ వ్యాపారం ఏంటో నాకు అర్థం కాలేదు. దానికి ఏదైనా చెప్పాలనుకుంటే చెప్పు. మన ప్రేమ విషయం మీ అన్నయ్యకి తెలియకూడదు. అసలు తెలియకూడదు. సరేనా? నువ్వు మాత్రం ఏడొద్దు ప్లీజ్. సరేనా? दोस्त मेरा दोस्त तू है मेरी जान. మీరందరూ చాలా మంచి ఫ్రెండ్స్ లా ఉన్నారు. అవునండి. చెల్లి భోజనానికి టైం అయింది, వెళ్ళి బొచ్చులు తీసుకురా. బొచ్చా అంటే ఒక రోజు ఉన్నారు, అలవాటు అయినట్టుంది. బొచ్చు కాదమ్మా అది, బొచ్చు కాదమ్మా అది. వాటిని ప్లేట్లు అంటారు. ఇప్పుడు అవే వద్దండి, మేము భోజనాలు చేసేసి వచ్చాం. అంటే రేపటికి ఏం కావాలో చెప్పండి. నువ్వేం తింటావు? నాకు లివర్ అంటే చాలా ఇష్టం అండి. ఎందుకంత ఇష్టం? వాడికి లేదండి అందుకే. నువ్వేం తింటావు? నేను దేనం తినేస్తానండి. రసిక్ రాజ్. కొంచెం చూసి తినండి, అలా తిని ఇలాగైంది. సరే అందరికి ఒకటే చెప్పాలనుకుంటున్నా, పడుకునే టైం అయింది. మీరిద్దరు అటు వెళ్ళండి, మీ ముగ్గురు ఇటు వెళ్ళండి. మీ ఇద్దరు వైజాగ్ వెళ్ళండి, మీ ఇద్దరు వైజాగ్ వెళ్ళండి. మన ఇక్కడ పడుకుందాం రండి. ఓహో మీ ఇద్దరు ఇక్కడ సరిపోయారు. మరి అసలు నేను వాళ్ళతో పడుకుంటాను. అరే కరోనా కూడా కాసేపు రెస్ట్ తీసుకుంటారు. నువ్వేంటి 24 గంటలు దాడి చేసి పక్కరా. నేను నా లవర్ని పిలుస్తా, చూడు ఎలా డీల్ చేస్తాను. ఏకాంత సమయంలో మన ఇద్దరమే ఇక్కడే ఉన్నాం, ఎంత చాలా బాగుంది కదా. ఏం చేస్తున్నాడు? రారా మధ్యలో వచ్చి కూర్చొని చూడు, లేకపోతే షూట్ చేసి స్టేటస్ లో పెట్టుకో. మొత్తం కరోనాతో పోతే నువ్వు కరువుతో పోయేలా ఉన్నావు కదరా. కాసేపు కూడా రొమాన్స్ చేసుకుని ఎవరేంట్రా. దాన్ని లేపుకెళ్ళిపోయేలోపు నువ్వు వీళ్ళిద్దరిని లేపుకెళ్ళి ఉన్నావురా. ఒక పని చేద్దాం, దాన్ని లేపుకెళ్ళిపోదాం. దాన్ని లేపుకెళ్తా కానీ ఎలా తీసుకెళ్తాం? పెంచావుగా, ఒక తాడేసి ఊగుతూ వెళ్దాం మొత్తం. లేపుకొని వచ్చేసేవారా మొత్తానికి. అరే మన ఇద్దరు లవర్స్ ఏరి వాళ్ళతో వెళ్ళిపోయారు. ఇక్కడ ఏదో పేపర్ పెట్టారు. వాళ్ళిద్దరు లేచిపోయారా బాబు. ఇప్పుడు మీ ఇద్దరికి లవర్స్ లేరు, నాకు ఒక్కడికి లవర్ ఉంది. ఇంకా మనం ఎవడు ఆపలేడు. పద మండపంకి వెళ్దాం. మండపానికి కాదు, హాస్పిటల్కి వెళ్ళాలి మనం ఇప్పుడు. హాస్పిటల్ దేనికి? తెలీదా నీకు? ఈ అంకమ్మ ఏదో 10 ఎకరాలు పొలం ఉన్నట్టు చెప్తావేంటి? ఇప్పుడు ఏంటి మీ ఇద్దరు మీకు లవర్ ఉందా? వాళ్ళిద్దరు అది మా అందరి పరిస్థితి ఏంటండి? ఇదో రకం దాహం అదో రకం తాపం కటకటాలలో చలి రాత్రి ఇది కనివిని ఎరుగని తొలి రాత్రి. వచ్చాడా? ఇది బాడీ అనుకున్నారా, బత్తాయి రసం అనుకున్నారా? అలా పిండుతున్నారేంటి? ఇద్దరు సరిపోయారు, నువ్వు మధ్యలో ఉండి. ఇద్దరు రసికందుల మధ్య పసికందులో చిక్కుకున్నాను. నువ్వు పసికందా? అమ్మో మూడో రసికంది వచ్చాడు. సారీ రా, కల్లోని కరీనా కత్తిరిని వచ్చి వాళ్ళని పట్టుకున్నాను అనుకున్నారా? నేను కూడా కాజోలో హిందూ వస్తే వాళ్ళనే పట్టుకున్నాను అనుకున్నా. నాకు కూడా కల్లో అమరీష్ పురి రామిరెడ్డి వచ్చారు, కాకపోతే పట్టుకుంది కూడా వాళ్ళే.
ఎక్కువ మాట్లాడుతున్నావు? నీ కోసం పోయేపారు షూటింగ్ ఆపుకొని వచ్చా. ఏంట్రా ఏదో పోలవరం ప్రాజెక్ట్ ఆపుకొని వచ్చినట్టు చెప్తావు? ఫినిష్ చేసుకొని వచ్చాను, ఆపుకొని వచ్చావు కాదు. అనండి ఎంత కష్టపడుతున్నాను మీకేం తెలుసు. చేతులు ఎక్స్ట్రా జబర్దస్త్ ఇచ్చా, కాలు టీకి ఇచ్చా, తల పోయేపారకి ఇచ్చా. మాకు తెలుసు నువ్వు ఎప్పుడు ఎలా ఏం కష్టపడుతున్నావు మాకు తెలుసు. ఓ బెడ్షీట్ మీద చూపిస్తున్నావు నీ ప్రతాపం. ఇంకెక్కడ చూపిస్తావులే, అక్కడ కాకపోతే. మందేనా స్కిట్ మందేనా అని అడుగుతున్నాడు. నేను ఎంత కష్టపడతా మీకు అర్థం కావట్లేదు. తెలుసు మాకు. అరే నన్ను చెప్పనేర్రా. అరే ఉదయం 7 గంటలు లేచి జాగింగ్ చేద్దారని వెళ్ళండి రా. 1 కిలోమీటర్ కంటే ఎక్కువ పరిగెట్టలేకపోయాను. ఎక్కువ దూరం పరిగెట్టాలంటే ఏం చేయాలి? ఈసారి నువ్వు పొద్దున్న లేచినప్పుడు నాకు చెప్పు, పక్కింటి కుక్కను వదులుతా 10 కిలోమీటర్లు పరిగెత్తావు. సర్లే కాలేజీకి వెళ్దామా? వెళ్దాం రా. ఆ వెంకటలక్ష్మి వెనక దగ్గర నన్నే చూస్తుండదు ఏంటో. అది నన్ను కూడా చూస్తుందిరా. వెంకటలక్ష్మి 98 మార్కులు వచ్చాయి. మిగతా 2 ఏమైనా? నీకొకటి వాడికి ఒకటి వచ్చినాయి. వాడిని చూస్తే అలాగే వస్తాయి. అరే అలా కొడతాయంటరా? నీ పక్కన షారుఖ్ ఖాన్ లాంటి కటౌట్ పడుకున్నాడు, ఇలాగే బిహేవ్ చేసేది. ఆ మొహానికి షారుఖ్ ఖాన్కి ఏమైనా పోలికుందా అని మేము అంటామా ఏంటి? మాకేం తెలియదు. అనండి నాకులోకానికి ఉన్నది తేడా ఉందని మేము అంటామా ఏంటి? అందుకే ఈ పంచికి నేను ఏం రాయలేదు, మీరు ఎన్నేం చెప్పుకోవచ్చు. అలా తక్కువ అంచనేయండి. మనం చిట్టికేస్తే 10 మంది అమ్మాయిలు వస్తారు. ఎందుకురా? మా అమ్మని చూసి చిటికేస్తామని వాయి కొట్టడానికి. కరెక్ట్ గా మా అమ్మ ఫోన్ చేసిందిరా, చూడాలనిపిస్తుందంట. ఊరికి వెళ్ళాలి. సాయంత్రం 7 గంటల బస్కి వెళ్ళరా? దాని ముందు ఏం లేవా? ఎందుకు లేవు? 2 హెడ్ లైట్ ఉంటాయి. మనందరం మల్లెమాల కాపాడుకుంటున్న ప్రాణాలరా, మీరేమో ఇలాంటి అడ్డమైన పంచులు వేసుకుంటారు. బాధ్యత ఉండక్కర్లా? స్కిట్ మొత్తం కూర్చొని కొట్టేటట్టున్నారు మీరు. గత వారం విజేతలుగా నిలిచిన 6 టీం లీడర్లు పంచుకున్న తర్వాత వచ్చింది ప్రైజ్ మనీయా పెన్షన్ అర్థం కాక అయోమయంలో ఉన్న టీం లీడర్లు. పెన్షన్ బాగానే వస్తుంది ప్రైజ్ మనీ కన్నా. ఇంటి వాడు రాత్రం, ఇంటి వాడు రాత్రం. ఏం చేస్తున్నారు? నీకెందుకురా బొకడా అని పుస్తకం రాత్రం మీరు వచ్చారు. ఏంట్రా కోపం తెప్పించకండి నాకు. మీ గురించి మాకు తెలుసు సార్. గూగుల్లో గూట్లే అని కొడితే మీ ఫోటోనే వస్తుంది. రాత్రి ఆ లేడీ హాస్టల్లో గేట్ దగ్గర ఏం చేస్తున్నారా? అక్కడ మీరేం చేస్తున్నారు? సరే వదిలే. పక్కింటి పంకజాన్ని చూస్తున్నారంట. అది మీకెందుకు చెప్పింది? సరే వదిలే. మావిని చూస్తున్నారంట కదా. సరే వదిలే. అలా ఎలా వదిలేస్తారు? 2 మేము వదిలే, 1 మా కోసం వదలలేరా? అరే ఈ వీధిలో ఈ చుట్టుపక్కల ఎవడన్నా సరే మీరు ఎదవలు అంటున్నారా? నేనేం చెప్పాలరా? మమ్మల్ని కూడా అడుగుతున్నారా ఎదవలకు రూమ్ ఇచ్చింది ఎవడని? మేమేం చెప్పాలి? పెద్దది అని చెప్పాలి. నాకు ఇవన్నీ చెప్పమాకనా నాన్న. మర్చిపోయారు అనుకున్నారా? సంవత్సరం బట్టి రెంట్ కడతలేదురా. రెంట్ ఇయ్యండి. రెంట్ ఇవ్వలేదు ముగ్గురిని బజార్లో ఈడ్చుకుంటా తీసుకెళ్తా. ఆల్రెడీ మిమ్మల్ని తీసుకెళ్ళిట్టున్నారు. అలాగే నాటకాలు ఆడకండి. ఇస్తాం పోండి సార్. ఇదేంటి రెంట్ అని తగులుకున్నాడు? నాకు అర్థం ఇప్పుడు ఏం చేయలేదు. 5 నిమిషాలు కట్టాలన్నాడు. సంవత్సరంన్నర. అదే నువ్వు మ్యాజిక్ చేసిన అవ్వదు. ఎలా రా? ఏ తెలియని అమాయకులా చూస్తాడు చూడు. ఒక పని చేద్దాంరా, ఆ పక్కన వాడికి కూడా కొంచెం ఏదో అమ్మాయిలు పిచ్చున్నట్టుంది. పక్క వీధిలో రికార్డింగ్ డాన్స్ జరుగుతుంది. వాడిని తీసుకెళ్ళామనుకో మొత్తం మర్చిపోతాడు. మన పని మనం చేసుకోవచ్చు. రామారావు గారు ఎలా తెచ్చారా? ఆ పక్క వీధిలో రికార్డింగ్ డాన్స్ జరుగుతుంది. మీరు ఏమైనా వస్తారా? రికార్డింగ్ డాన్సా? మర్చిపోయి ఏది తొందరగా రెడీ. అవునరా, ఏంటి వచ్చినప్పుడు అటు ఇటు తిరిగి చూస్తున్నావు? ఒక తిన్నగా నడవలేవు నువ్వు? అనండి మాట వస్తే అటు తిరుగుతున్నావు ఇటు తిరుగుతున్నావు. ఏదో రోజు పైకి వెళ్తా. ఎవరి పైకి? రికార్డింగ్ డాన్స్ ఆర్గనైజ్ చేయడానికి వాడు ఎవడో వస్తానన్నాడు. ఏడాడు ఎక్కడరా? సంగతి తర్వాత చెప్తాను రా. చూస్తున్నా సార్, ఈవెంట్ ఆర్గనైజ్ చేసి నన్నే లోపలికి రాకుండా ఆపేస్తున్నారు. మా ఇడు సులభ కాంప్లెక్స్ కి వెళ్ళాలన్నా రూపాయితో పాటు రికమెండేషన్ ఉండాలి ఇడికి. హాయ్ హలో నమస్తే. ఉరవకొండ మంగమ్మ రికార్డింగ్ డాన్స్. దీనికి ఎదురే లేదు. ఏడ్రా ఏదో పెద్ద డి అది అల్టిమేట్ డాన్స్ కూడా చెప్తున్నావు. ఇది నీకు నీ షో గొప్ప, వాడికి వాడి షో గొప్ప. మీకు స్పెషాలిటీ అర్థం కావట్లేదు సార్. వాళ్ళ జోడీలు ఉంటాయి, వాళ్ళ మధ్య డాన్సులు ఉంటాయి, కామెడీలు ఉంటాయి. ఒరేది ఇరవకొండ మంగమ్మ ఈవెంట్ లేకపోతే ఉగాది ఈవెంట్ ఇవన్నీ ఎందుకుంటాయి అందులో? మన పిలిపించి అసలు వాళ్ళ కోసం వెయిటింగ్ మేము ఇక్కడ. ఒక్క నిమిషం. సుధీర్ పొగుడుతున్నాడు తిడుతున్నాడు అర్థం కాదు. అయ్యో మేము అన్ని అరేంజ్ చేసుకున్నాం. మీలాంటి ఎలా అండి? ఏమైందండి? ఈవెంట్ క్యాన్సిల్. పోలీస్ పర్మిషన్ రాలేదు, అప్రూవల్ రాలేదు. ఏంటండి తీండి. ఎవరు వచ్చినా సరే నేను ఈ ఊరికి పెద్ద ఎత్తి సార్. మా దేవుడు సార్ మీరు. ఇది చూపించి ఎవడొచ్చినా సరే ఏమన్నా ఉంటే నేను చూసుకుంటా. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ వెల్కమ్ నా జింగిడీలు. చాటు పిండ తడిసే
కోకమాటు పిల్ల తడిసే ఆకు చాటు పిండ తడిసే కోకమాటు పిల్ల తడిసే ఆకు చాటు పిండ తడిసే. ఇలా ఏంటి ఆకేంటి అరెకరం నడుస్తుంది ఆహా ఓహో అరే ఊర్లోకి అప్సరసలు వచ్చారని పేపర్లో వేయించు. నిన్నే రాశారు. ఏం రాశారు? ఊర్లో కూర కుక్కలు వస్తున్నాయని. హలో ఇప్పుడే మేము ఆకాశం నుంచి ఊడిపడ్డాం. స్టేజ్ మీద ఏం ఊడిపడకుండా చూసుకోండి. మా రేంజ్ అంటే తెలియకుండా మాట్లాడుతున్నాం. అరే నన్ను చూడడానికి వాడు ఎవడో టవర్ ఎక్కాడు, దింపండి. అరే వాడు ఎవడో కింద పడి లేపండి. అరే వాడు ఎవడో కత్తెత్తుకుని వస్తాడు, ఆపండి. ఒక్కసారి నా కాలు గజ్జి కట్టి సిందేస్తే తలా 100 వేస్తారు. ఇప్పుడు మీ అందరికి ఒకటి తెలియట్లేదు. నువ్వెవరనే? నువ్వెందుకు వచ్చావనా? ఈ ఇద్దరు డాన్సర్లో ఒక డాన్సర్ పెళ్లి చేసుకోబోతున్నాను. కార్డులో టైటిల్ ఏం పెడదాం? వెర్రి పప్ప వెర్స్ గాండ్రు కప్ప అని. కొత్త టైటిల్ చాలా బాగుంటది. భలే ఉంది. అసలు మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేయడానికి నేను ఎంత కష్టపడుతున్నానో తెలుసా? నువ్వు యాక్టింగ్ కూడా చేస్తే ఇంకా బాగుంటుంది అనిపిస్తుంది. మీరు ఆగండి సార్, మా జింగిలీలు వెనక్కి వెళ్ళారు. నెక్స్ట్ మామూలుగా ఉండదు. మీ అందరికి చెప్తున్నా, వాళ్ళు డ్రెస్ చేంజ్ చేసుకుంటున్నారు. ఎవరు వెనక్కి వెళ్ళి కిరికిరి చేయొద్దు. వాళ్ళు వెనక్కి వెళ్ళారు కదా, నువ్వు ముందుకు వచ్చి మిమిక్రీ చేయొద్దు. ఓకే, లెట్స్ స్టార్ట్ రౌండ్ నెంబర్ 2. జింగిడీలు రెండో ఎంట్రీ. కళ్ళు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని, నా పెదవులు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని. ఈ పరదేశీని ఎక్కడి నుంచి తీసుకొచ్చారా? ఏం చేస్తున్నాడు? ఏంట్రా నువ్వు విందా నుంచి ఎలా చూస్తున్నారా? ఏంటి టెన్షన్ పడుతున్నావు? నాలో నా ప్రేమ కనపడ్డదా? లేదు, పైకి వెళ్ళిన వాళ్ళ బామ్మ కనపడుతుంది. నువ్వేంట్రా అలా చూస్తున్నావు? ఇట్రా, నీ కోసం దుబాయ్ నుంచి వచ్చాను. దీన్ని బట్టి నీకేం అర్థం అవుతుంది? ప్లేస్ మారినా నీ ఫేస్ మారలేదని అర్థం అవుతుంది. హలో, సుబ్బారావు గారు ఇద్దరు అందగత్తెలను ఆశీర్వదించి 5,000 సమర్పించారు. చదివించాడా? వీళ్ళకి కూడా చదివించాడంటే వాడిని చిన్నప్పటి నుంచి ఎవరో చదివించాలి వాడిని. అందరూ అన్ని చదివిస్తున్నారు, నాకేంటి ఎవరు చదివించట్లేదు? ఈ పర్ఫార్మెన్స్ కి ఇప్పటి వరకు ఓపిక గా చూసినందుకు వాడి జేబులో నుంచి 5,000 ఆడియన్స్ కు చదివించాడు. చూస్తున్నారు కదా, మా జింగిలీలు మళ్ళీ వెనక్కి వెళ్ళారు. బాబు ఎన్నిసార్లు వెనక్కి వెళ్తారు? డ్రెస్ చేంజ్ చేసుకున్నారు. చూస్తే చంపేస్తా. చూస్తే నువ్వు చంపడం ఎందుకు, వాళ్ళే చేస్తారులే కానీ. రౌండ్ నెంబర్ 3 జింగిలీలు కమ్ ఆన్. ఆకాశంలో ఒక తార నా కోసం వచ్చింది. అయ్యయ్యో ఏం జనం ఇంత జనం ఎప్పుడుంటారో తెలుసా? ఒకటి పెళ్లిలోని, 2 మీటింగ్ లో, 3 నీ సంతాప సభలో. ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ చూడబోతున్నారు. రామారావు గారు, నాగేశ్వరరావు గారు, కృష్ణ గారు, జయప్రద, జయసుధ అందరిని ఇమిటేట్ చేయబోతున్నాం. ఎవరు ఇక్కడ? ఏం జరుగుతుంది ఇక్కడ? అది వచ్చేసారు. ఎవరండి వీళ్ళు? మీరు ఇమిటేట్ చేశారా, ఇరిటేట్ చేశారా అర్థం కాక అందరు ఫ్యాన్స్ వచ్చేసారు మిమ్మల్ని వాయి కొట్టడానికి. ఇప్పుడు మా ఈవెంట్ పరిస్థితి ఏంటండి? మన సుబ్బారావు గారు మీరు ఇక్కడ నుంచి తక్షణమే మింగేయాలని 30,000 చదివించారు. కుటుంబానికి ధన్యవాదాలు. రికార్డింగ్ డాన్స్ ఎలా ఎంజాయ్ చేశారా? ఆపరా, ఇలాంటి చాలా చూసానులే గానీ మర్చిపోయారు అనుకున్నారా? సంవత్సరం రెంట్ ఇందాక నువ్వు ఒక సైన్ పెట్టావు గుర్తుందా? వాళ్ళు డాన్స్ చేస్తున్నందుకు కాదు, నీ ఇల్లు మాకు రాసిస్తున్నట్టు పెట్టారో బొగడా. సంవత్సరం రెంట్ నువ్వు కట్టాలి మాకు. ఇప్పుడు నా పరిస్థితి ఏంట్రా? వాళ్ళు వేస్తారో దానికి జన్మని ఎవడ్రా ఒక ఎమ్మెల్యేని కూడా చూడకుండా కిడ్నాప్ చేసింది? ఎవడ్రా అక్కడ? శంకర్ దాదా MBBS, శంకర్ దాదా MBBS, శంకర్ దాదా MBBS. నీ డాన్స్ మామూలుగా చూడటమే దరిద్రం, దీంట్లో కట్టేసి వేరే చూపిస్తున్నావు. అసలు నన్ను కిడ్నాప్ చేసింది ఎవరో చెప్పండి, తోలు తీసేస్తాను. మీరు ఒక జడ్జి దగ్గర ఉన్నారన్న విషయం మర్చిపోకండి. మీరు మా దగ్గర ఉన్నారన్న విషయం మర్చిపోకండి. అసలు ఒక అమ్మాయిని కిడ్నాప్ చేస్తే మీకేం వస్తుంది? ఇన్నేళ్ళైనా ఇంకా అమ్మాయి అని చెప్పుకొని మీకేం వస్తుంది? సూర్య అడిగాడు తెలుసా, అజిత్ అడిగాడు తెలుసా, మొన్న విజయ్ కూడా అడిగాడు తెలుసా. ఏంటి ఈ మధ్య చెన్నై రావట్లేదనా? సినిమాలో హీరోయిన్ గా చేయమని. ఇదిగో కిడ్నాప్ చేస్తే మేము టార్చర్ చేయాలి, మీరు టార్చర్ చేస్తారేంటి?
అదిగో అయినా మీరు భయపెడితే భయపడడానికి మేము మొగుడు పిల్లలం కాదు మగాళ్ళం. బీపీ తెప్పించకండి చెప్తున్నాను. నీకు బీపీ వస్తే నీ కంటెస్టులు భయపడతారేమో, నాకు బీపీ వస్తే భయపడుతుంది. అయినా మిమ్మల్ని ఎందుకు కిడ్నాప్ చేసామో తెలుసా? స్కిట్ జరిగేటప్పుడు మధ్యలో మీరు కౌంటర్లు వేస్తున్నారు, అందుకే మిమ్మల్ని కూర్చోబెట్టి మేము కౌంటర్లు వేయాలని ఫిక్స్ అయ్యాం. మీరు కౌంటర్లు వేయాలంటే స్క్రిప్ట్ రాసుకోవాలి, రిహార్సల్ చేసుకోవాలి. నేను కౌంటర్లు వేయాలంటే హ్యాంగర్ కున్న చీర కట్టుకొని వస్తే చాలు. ఏదో సరదాగా చేసాం, ఏమనుకోకండి. మిమ్మల్ని ఇబ్బంది పెట్టాం, మీరు వెళ్ళి కూర్చోండి. ఎలా మేడం? సార్ మేడం అంతే, మేడం అంతే. మనం అంటే అసలు భయం లేకుండా పోయిందన్న. మనం వినాయక చవితి చందాకి వెళ్తే ఎవడు చందా ఇవ్వడం లేదన్నా. మరి కూడా వెళ్ళి అడిగితే ఎవరెత్తారా? జనాలు వెళ్ళి అడగాలి. ఇవన్నీ ఏం దందాలు, ఏం ఉద్యోగాలన్నా? మొన్న రామారావు గారికి క్యాష్ తీసుకెళ్లి మొత్తం వైట్ మనీ తీసుకెళ్లి చేతిలో పెట్టి వస్తే ఆడేమో బ్లాక్ మనీ అంటాడు. మరి నిన్ను తీసుకెళ్ళొద్దని 100 సార్లు చెప్పి ఎందుకు తీసుకెళ్ళారు అసలు? ఆ రగ్గుగాడు నాకు దమ్కి ఇచ్చాడు రా. ఆడికి కరాటీ చూపించమంటావా, కుంగుపు చూపించమంటావా? నీ ఎక్స్రే చూపించి వాడే వదిలేస్తలే గానీ. 3 నెలలు బట్టి మనకి జీతాలు ఇవ్వడం లేదు. ఈ రోజు కడిగేయాలి. అడిగేద్దాం రా, అడిగేద్దాం. 3 నెలలు అయింది. ఇంకో 6 నెలలు అయితే పాప బాబు బయటకు వస్తాడు. అదే ఉంది. నీవు అడిగింది జీతాలయ్యా. కావాలి మాకు. జీతాలు అనగానే పోస్టర్ ఆఫ్ ద డేకి వచ్చినట్టు అందరు గుంపులుగా వస్తారు. స్కిట్ ప్రాక్టీస్ అంటే మాత్రం అసూయ చివరిలో బాయ్ చెప్తే ఎటోళ్ళు వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోతారు. హలో, ఏ నాన్నగారు వస్తున్నారా? అరే నాన్నగారు వచ్చేస్తున్నారా? ఆయనకి ఏమో నేను డాక్టర్ అని చెప్పాను, మనమేమో ఇక్కడ దాదాలం, ఆయన మేనేజ్ చేయాలి. శంకర్ దాదా MBBS. శంకర్ దాదా MBBS. సరే గానీ మరి డ్రెస్సులు వేసుకుందాం, మరి ఏం చేయాలరా? కేసు ఒకటి వస్తుంది, దాన్ని వాదించి పెట్టాలి. అలాగే అలాగే. అబ్బా ఆపరేషన్ చెయ్యాలి. ఆపరేషన్? ఏం తెలియనట్టు ఎన్ని చేయించుకుంటే ఇలా అయ్యో. నాన్నగారు ఇదేనా రావడం? ఇదేరా. నిన్ను చూసి ఇలా చూసి ఎన్నాళ్ళు అయిందిరా. మీరు ఇలా చేసి కూడా చాలా అయింది రండి. రే సిటీలో చాలా మంది మోసం చేసే వాళ్ళు ఉంటారు, అలా ఎవరైనా చేశారా? ఒక్కసారి ఒకడు నాకు చాలా బాగా యాక్టింగ్ వచ్చని చెప్పి వచ్చాడు, వాడు చేసిన మోసం ఇప్పటికీ మర్చిపోలేకపోతే. అలాంటి వాళ్ళని వదిలేయాలరా. ఓకే ఓకే. రాత్రి ఏం తిన్నారండి? అంతా వెజిటేరియన్ అండి. అదే వెజిటేరియన్ ఏం తిన్నారండి? అదే వెజ్ చికెన్ ఫ్రై, వెజ్ మటన్ ఫ్రై, వెజ్ ఫిష్ ఫ్రై. అదేరా? అదే అన్ని వెజ్. చాలా డేంజర్ గా ఉంది, ఒకసారి నువ్వు చూపెట్టు. ఏమనిపిస్తుందండి? ప్రొడక్షన్ ఫుడ్ మొత్తం ఇందులోనే ఉందనిపిస్తుందిరా. డాక్టర్ చాలా నీరసంగా ఉన్నాడు, బీపీ కూడా పెరిగిపోయింది. ఏమేయమంటావు? నువ్వు వేసుకునేది ఒకటి. మీరు అడిగిన 10 లక్షలు తీసుకొచ్చా మావిడ ప్లీజ్. 10 లక్షలు అంటున్నాడు, వదిలేమంటున్నాడు. ఏంటిది? డబ్బుతో ప్రాణాలను కొనలేమయ్యా. వాళ్ళ ఆవిడ ఇక్కడ సాగు బతుకులో ఉంది, ఆవిడకి ఆపరేషన్ చేస్తున్నాం. ఇక్కడ ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు. నీకు ఏం జరుగుతుందో తెలియాలా, ఏం జరిగినా అందులో నువ్వు ఉండాలా. సెకండ్ బెటర్ కాదండి, ఇక్కడ ఏదో ఉండాలండి. ఏదో ఉండాలి. ఏం లేదురా, నువ్వే ఉండాలి. కాసేపు ఉండు. షైనింగ్ శరత్ అని కూడా పెట్టుకుని నువ్వే చేయి, మేము చూస్తుండే పక్కన ఉండి. ఒక డాక్టర్ గా నటించడం ఎంత కష్టమో చూసావా? నటించావని చెప్పేస్తున్నావురా. నాన్నగారికి కూడా నటించడం కష్టమే, అందుకే అడగలేదు. చూసావా? చాలా పెద్ద వయసు అయిపోయింది, నీకు పెళ్లి చేయాలరా. నాన్న మామూలు సంబంధం నా వాళ్ళు కదా, డాక్టర్ సంబంధం అయితే ఓకే. నువ్వు ఇలా అంటావని డాక్టర్ సంబంధమే చూసా. ఎవరా అమ్మాయి? నువ్వు ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోతావు, ఎందుకంటే అది నువ్వు చిన్నప్పుడు ఆడుకున్న చిట్టి ఇప్పుడు నర్సుగా చేస్తుంది. చిట్టి నర్స్ అయింది. డాక్టర్ నేను వెళ్తా పోను, వెళ్ళు. నేను చిట్టి దగ్గరికి వెళ్తా పో. ఓ పిల్ల, ఏ జిల్లా? గాడ్జిల్లా కనపడట్లా? నా గురించి ఏం తెలిసి మాట్లాడుతున్నావు? ఇప్పుడండి రోడ్డు మీద వస్తుంటే ట్రాఫిక్ ఎంత జామ్ అయింది తెలుసా? అన్ని లారీలు ఒకేసారి ఎవరు ఆపమన్నారా నిన్ను? నాన్నగారేమో నర్స్ అని చెప్పారు, ఇది పరుసులు కొట్టేసేలా ఉంది. ఇంతకీ మీ నాన్నగారు చెప్పిన చిట్టేనా? ఏమి నువ్వు అసలు చిట్టియేనా? చిట్టి నేను ఎందుకు అవుతాను, నా ఫ్రెండ్ ఉంది, వస్తుంది. ఓ చిట్టి వేరేనా? ఓ అమ్మ చిట్టి అంటే ఇదే అనుకున్నా నేను ఇప్పటిదాకా. ఇది ఉట్టి. పట్టు పట్టు చెయ్యే పట్టు, చిన్నదాని చెంగే పట్టు, నన్ను నిల్లు దాచి పెట్టు ఓ పుల్లోడా. కట్టు కట్టు చీరే కట్టు, ఒంటె చూపు దూరేటట్టు, నోరు కాస్త ఊరేటట్టు ఓ బుల్లమ్మ. మేఘన వస్తే కూడా బ్లాస్ట్ చేయరా? నేను బ్లాస్ట్ చేయమని చెప్పే వాళ్ళకి మేఘన ఎవరో తెలియక చేయలే. ఈ అమ్మాయి
అక్కడ మనో గారిని చూడు, వేగన వచ్చిందని గుర్తుపెట్టి ఎలా చూస్తున్నారు? ఆయన గుర్తుపెట్టినట్టు చూడట్లా, నువ్వు ఆయన గుర్తుపెట్టావు లేదని చూస్తున్నాడు. అలా అంటావేంటి? ఇక్కడ రోజా గారిని చూడు, హే మేఘన వచ్చిందని చూస్తున్నారు. ఏంటి ఇది ఇక్కడ కూడా వచ్చిందా అని చూస్తుంది ఆవిడ. ఆప్తావా అసలు? నేను గాని ఈవెంట్ చేస్తే చప్పట్లు కొట్టడానికి అసలు ఎంతమంది వస్తారో ఐడియా ఉందా నీకు? అది చప్పట్లు కొడితే ఎన్ని ఈవెంట్లు వస్తాయి నీకు ఐడియా ఉందా? ఏ మాటకు ఆ మాట బుట్ట బొమ్మలా ఉంది. మరి నేను అమ్ముకునే దానిలో ఉన్నావు. నిజంగా చాలా బాగున్నావు. నిజంగా చాలా బాగున్నావు. జనరల్ గా నువ్వు మరి జడ్జి సీట్లోకి వెళ్ళి అంత నవ్వుకు. నీకోసం ఒక మంచి పాట అంకితం చేద్దాం అనుకుంటున్నాను. నా కోసం? ఏంటిది? ఎందుకో ఏమిటో ఎంతమందిలో ఉన్నా నాయదా నీ జతే ఇక్కడ నుంచి నువ్వే ఒంటరి దారిలో. షటప్. తనెవరు అంటున్నావు? మీ ఇద్దరు నన్ను తన్నేది ఎవరు ఫిక్స్ చేయండి తొందరగా. నిన్నతో మాట్లాడతా. మాట్లాడినట్టు సరిపోద్దా? నేను నీకు ఇచ్చింది నాకు ఇచ్చేవా? ఏంటది? మనస్సు. అది మనుషులకు ఉంటది. అంటుంది అదే నీకు ఉండదు అంటుంది. ఇదిగో చిట్టి, ఎవరేమనుకున్నా నువ్వైతే నాకు చాలా బాగా నచ్చావు. మీ నాన్న పిలిపించవా? డాక్టర్ శంకర్ నారాయణ. చెప్పరా? సందులో సూర్యనారాయణ. మా డాడీ లింగం. ఓ లింగం మామయ్య. నాకు వీడు నచ్చలేదు. నాన్న నాకు నచ్చడని చెప్తున్నా కదా, ఒక్కసారి మాట్లాడు ఏదో ఒకటి. సరే, ఎక్కడ ప్రాక్టీస్ చేసావు? అది మీకు మాదాపూర్ తెలుసా? తెలుసు. మీకు తెలుసా? అందరికీ తెలుసు. అది అక్కడ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఒకటి ఉంది కదా, దాని ఎదురుగా రవణం టిఫిన్ కొట్టి ఉంది. నేను ఆవిడ దగ్గర టిఫిన్ చేస్తాను. ఆవిడ దగ్గర ఆవిడతోనా? దాని వెనకే, దాని వెనకాల డాన్స్ స్టూడియో ఉంది కదా. మా హాస్పిటల్ పేరే డాన్స్ స్టూడియో. మన డాన్సులు వాళ్ళు ఎగిరిపోయినప్పుడల్లా మన దగ్గరకు వస్తుంటారు డీవోలు. ఏంట్రా జమీందారు కోట్లకి జర్రీ ఏమైనా పోయిందేంటి? నాకైతే అమ్మాయి నచ్చింది. నువ్వు కనుక ఒప్పుకోలేదనుకో, ఇన్ ఫ్రంట్ దేర్ ఈజ్ ఎ క్రొకోడైల్ ఫెస్టివల్. అంటే అదే ముందు ఉంది అలా పండగ అని చెప్తాను. అది ముసళ్ళ పండగ, ముసలోళ్ళ పండగ కాదు. లింగం, మా అబ్బాయికి మీ అమ్మాయి నచ్చిందంట. మా అబ్బాయిని ఎలా పెంచానో తెలుసా? చిన్నప్పటి నుంచి వాడిని ఎత్తుకుని లాలించి పాలించి. నాన్నగారు ఏంటంటే చేస్తున్నారు? దీనికి నేను కూడా రాయలేదు, ఏమైనా తెస్తే బాగుండేది. నాన్నగారు మరీ బొకడా ఎక్స్ప్రెషన్స్ పెడుతున్నారు. సరే అయితే అమ్మాయి నాకు మాత్రమే కాదు, నా కొడుకు ఉన్నాడు, వాడికి కూడా నచ్చాలి. వాడెవడు? డాడీ. ఎవరు డాడీ వీళ్ళు? ఇదిగో నేను ప్రేమించింది ఈ అబ్బాయినే. వాడు డాక్టరా? డాక్టరే. తొక్కంగా పెద్ద దాదాడు. వాడు దాదా, నాన్న కొడుకు డాక్టర్ అనుకుంటే. నాన్న హార్ట్ అటాక్ వచ్చింది. నువ్వు దాదా. ఏమైంది నాన్న? పరదేశీ పర్ఫార్మెన్స్ చూసి అందరూ పరలోకానికి వెళ్ళారు. ఏమైంది ఇలా పడిపోయారు? నువ్వు హార్ట్ అటాక్ వచ్చినట్టు పర్ఫార్మెన్స్ చేసావు, అది చూసి నిజంగా వీళ్ళకి హార్ట్ అటాక్ వచ్చిందిరా. పర్ఫార్మెన్స్ గురించి మన ఇద్దరమే మాట్లాడుకోవాలి. పాన్ పరక్ పరదేశీలో షైనింగ్ షార్ ఇద్దరం పెట్టుకుందా? శంకర్ దాదా